ఓకే. అంతే. సో, ఇంత చక్కగా మాట్లాడతారు, ఇంత అందంగా ఉంటారు. అండ్ డైరెక్ట్‌గా చూస్తున్నా కూడా అప్పుడు 'నచ్చావులే' మూవీలో చూసినప్పుడు ఎంత బబ్లీగా, ఎంత క్యూట్‌గా అనిపిచ్చారో అలానే ఉన్నారు ఫ్రాంక్లీ హ్మ్. స్పీకింగ్. మరి ఎందుకు సీరియల్స్‌లో ఆఫర్స్ రాలేదా? మళ్ళీ మూవీస్‌లో ఎలాంటి ఆఫర్స్ రాలేదా? ఎందుకని మీరు మీడియాకి దూరంగా ఉన్నారు? ఐ మీన్ మూవీస్‌కి దూరంగా ఉన్నారు. మీడియాకి కాదు సారీ. కావాలని నేనెప్పుడు దూరంగా ఉండలేదసలు. హ్మ్. నా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్సే ఎవరికీ నచ్చదు. నచ్చట్లేదు. నచ్చదు. ఎందుకొచ్చింది ఈ అమ్మాయితో సినిమా అన్నట్టు. ఇండస్ట్రీలో అని కాదు. బయట కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఎవరికీ నచ్చదు. ఒక అమ్మాయి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ధైర్యంగా మాట్లాడుతుందంటే అహంకారంగానే చూస్తారు తప్ప, ఆత్మాభిమానంగా ఎవ్వరు కన్సిడర్ చేయరు. అండ్ సినిమా ఇండస్ట్రీలో అయితే అసలు చేయరు. అక్కడ ఎవ్వరు ఏమన్నా మాట్లాడండి, మీడియా ముందు వచ్చేసేసి ఆడపిల్లలు ధైర్యంగా మాట్లాడాలే తప్ప, వెనక మాట్లాడేంత ధైర్య సాహసాలు ఎవరు చేయకూడదు. నోరు మూసుకొని ఉండాలి. ఏం చేసినా నోరు మూసుకొని ఉండాలంతే. ఎందుకని? ఇన్ని మారాయి కదా! ఇదొక్కటి ఎందుకు మారట్లేదు? అంటే మారదు. మాట్లాడితే అదేమన్నా తప్పంటారా? డెఫినెట్‌గా తప్పే కదా! అంటే నువ్వు ఎదగాలి అంటే ఒదిగుండాలి. హ్మ్. అది ఎంత ఒదిగుంటే అంత అన్నమాట. నిజాలు మాట్లాడకూడదు. సమాజానికి నచ్చనివి సమాజంలోనే కూడా ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి నిజాలు మాట్లాడకూడదు. నిజాలు మాట్లాడే చోట ఎక్కడ సర్వైవల్ ఉండదు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా నిజాలు మాట్లాడితే ఎక్కువ రోజులు సర్వైవల్ ఉండదు. ఇంకే నూటికో, కోటికో ఒకరుంటారు అనేటోళ్ళు ఎదుటోళ్ళు కూడా నిజాలే మాట్లాడితే సర్వైవల్ ఉంటది. లైక్ మీ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ లాగా. రైట్. ఆపర్చునిటీస్ ఏం రాలేదా సీరియల్స్‌లో కానీ ఇంతకు ముందొచ్చాయి. లాంగ్ బ్యాక్ వచ్చాయి. నాట్ నౌ. మరి యాక్సెప్ట్ చేయలేదా మీరు? అప్పుడు ఏవో కొన్ని కారణాల వల్ల చేయలేదంతే. ఇప్పుడేమన్నా వస్తే చేసే అవకాశాలున్నాయా? డెఫినెట్‌గా చేశా. నేనసలెప్పుడూ నో చెప్పలేదు. రైట్. అంతే. అంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, మీరు సీరియల్స్ చూస్తారో, చూడరో నాకు నేను తెలీదు చూడను. కానీ చూడరు. బట్ స్టిల్ ఇప్పుడు ఒక్కసారి మనం టీవీ ఆన్ చేస్తే ఈవినింగ్ నుంచి నైట్ వరకు మనకన్నీ మన తెలుగు ముఖాలు కనిపియవనమాట. అసలుండరు. ఉండవు. యాహ్! సో, దీనికి అంటే మీరేమంటారు? హీరోయిన్స్‌గా ఉండరు. సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా వచ్చేసారు. అవును. ఎక్కడో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళని తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప, అవును. మీలాగా చక్కగా తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కదా! వాళ్ళెవరు కనిపియట్లేదు. ఎక్కడి నుంచో తీసుకొనొచ్చి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ పెట్టేసి యెస్. ఇలా తీసుకొనొస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎస్పెషల్‌గా ఎక్కువగా. తీసుకొనొస్తున్నారు. కదా! సీరియల్స్ మనం అయితే. అక్కడికెళ్తే మనల్ని చాలా తక్కువగా ట్రీట్ చేస్తారసలు. అవును. అవును. మంచి ట్రీట్‌మెంట్ ఉండదు. యెస్. కానీ ఇక్కడికొచ్చి వాళ్ళని మహారాణుల్లాగా అసలు ఇంకా వాళ్ళే గతి అన్నట్టుగా చేస్తారు. ట్రూ. సో, మరి అలాంటి అప్పుడు మీరెప్పుడు దీని గురించి మాట్లాడలేదా? మీరేమంటారసలు? మాట్లాడితే అదే అంటారు. "నీకు ఆఫర్‌లు ఇవ్వలేదని నీ ఏడుపా" అంటారు. అరె నాకు కాదు వేరే ఇంతమంది తెలుగమ్మాయిలున్నారు కదా! మంచి తెలుగమ్మాయిలు. ఇప్పుడు నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నేను హీరోయిన్‌గా చేశాను కాబట్టి నాకిప్పుడు కూడా అట్లాంటి నేను అసలు అలా ఎక్స్‌పెక్ట్ చేయను. అరె చిన్న అమ్మాయిలొస్తున్నారు. ఎంత అందంగా ఉంటున్నారు. మంచిగా 20, 25 ఇట్లా అమ్మాయిలున్నారు కదా! చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. బట్ వాళ్ళకి కూడా సీరియల్స్‌లో ఇప్పుడు మీరు చెప్పినట్టు 90% కన్నడ వాళ్ళే ఉన్నారు. అదే తెలుగు వాళ్ళకి అంటే 5,000, 6,000 ఇలా మాట్లాడతారు పర్ డే. అదే వాళ్ళని తీసుకొచ్చేసేసి ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నారనమాట. దానికయ్యే ఖర్చుని కౌంట్ జేసుకోరు. వాళ్ళకి గూడా మేము అంతే ఇస్తున్నాం గదా! 10,000 అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి 10,000 ఇస్తున్నాం. లోకలే గదా! మీరు ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చేసేయండి అని అంటూ ఉన్నారు. సో, అంతే. పక్కింటి పుల్లకూర బాగా రుచి అని పెద్దాళ్ళు చెప్పిన సామెత ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీకుండేది. ఇప్పుడు సీరియల్స్‌కి కూడా పాకింది. అంతే. నాట్ ఓన్లీ సీరియల్స్ ఐ థింక్ ఇప్పుడు వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ యాంకర్స్‌గా, టీవీ షోస్‌గా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు కదా! అంతే. రైట్. సో, ఇప్పుడు ఉన్న హీరోస్‌లో 'మాధవీలత' గారికి ఏ హీరో అంటే చాలా ఇష్టం? నువ్వు ఇప్పుడున్న హీరోస్ అని కదా! ఎప్పటినుంచైనా దాని తర్వాత కూడా లైక్ ఆహ్, నాకు 'బన్నీ' అంటే చాలా ఇష్టం. తన యాటిట్యూడ్ నచ్చుతుంది నాకు. మూవీస్, స్టోరీస్, తన యాక్టింగ్‌లో కానీ అండ్ దెన్ 'ఎన్టీఆర్.' సో, వీళ్ళ మూవీస్ నాకు నచ్చుతాయి. అలాగని ఈ హీరో సినిమా చూడాలి, ఈ హీరో సినిమా చూడకూడదు. మనం అన్ని సినిమాలు చూస్తాం. కొత్త, పాత, చిన్న, పెద్ద, హిట్టు, ఫ్లాప్ నాకు సంబంధమే ఉండదు. రైట్. అన్ని అన్నీ మూవీస్ చూస్తా. చూస్తూ అన్నీ ఉంటారు. చూస్తా. ఎంటర్‌టైన్ అవుతూ హ్మ్. ఉంటారు.